ఉంది కూటమి పరిపాలన? ప్రభుత్వం అయితే డెవలప్మెంట్ పరంగా రోడ్ల విషయంలో అట్లా కొద్దిగా పర్వాలేదు గతంతో పోల్చుకుంటే. కాకపోతే ఈ జనాలు ఏంటంటే ఈ డబ్బులు వేయలేదు, అదే బాగా అలవాటు పడిపోయారు ఈ ఫ్రీగా వచ్చేదానికోసం. అది కొంచెం చదువుకున్న మార్చాలంతే. మిగతా లోకేష్ గారు ప్రతి పరిశ్రమలు తీసుకొని వస్తున్నారు. హీఈస్ గుడ్ వర్కర్, ఈజ్ లైక్ ఫాదర్ సేమ్. అంటే తండ్రికి మించిన తండ్రి మేము మించే అంత సీన్ లేదు కానీ బాబు గారిని బీట్ చేయడం చాలా కష్టం. ఆయన విజనరీ వేరు. లోకేష్ పర్వాలేదు, ఇంత ఇంకా చిన్న వయసులోనే పర్వాలేదు. సార్ ఇప్పుడు మొన్న చూసినట్టయితే అది ఇచ్చిన మాట నెరవేర్చే వ్యక్తిగా నిలిచిందట. మే నెలలోని అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఇస్తారని ఏమండి, మనం కూడా కొద్దిగా ఆలోచించాలండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది అది అంటే సామాన్య ప్రజలకి తెలియదు. చదువుకున్నోడికి కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉన్నోడికి రాష్ట్ర ఇన్కమ్ మీద కొద్ది తెలుస్తుంది. గవర్నమెంట్ దగ్గర ఏమి డబ్బులు ఏమి లేవు కదా, మన కట్టాక చేయాలి. సంక్షేమం డెవలప్మెంట్ రెండు కలగలుగా బాబు గారు వెళ్తున్నారు ముందుకి. అది మాత్రం టైం పడుతుంది. అంటే ఈ 5 years డెవలప్ దిశగా ప్రయాణిస్తారు సార్. మెషన్ షుడ్గా అందులో చేస్తారు. ఆయన బాబు గారు ఉంటే ఎలాగైనా చేస్తారు, అందులో డౌట్ లేదు. నమ్మకం అయితే ఉంది కదా సార్. నాకు ఇప్పుడు నా చిన్న అబ్బాయి భర్త నమ్మకం ఎప్పుడూ ఉంది ఆయన. కూటమి పరిపాలన బాగుందండి, చాలా బాగుంది. ఏ విధంగా ఉంది సార్? గత ప్రభుత్వం మీరు చూసారు, గత ప్రభుత్వం ఏమైనా మార్పు ఏముంది? ఇప్పుడు హామీ 6 వీళ్ళు గోల్ పెడుతున్నారు కానీ ఏముందండి, అన్ని బొక్కలు పెట్టిపోయాడు. అలాగే అన్నీ చాలా నాశనం చేసి వెళ్ళిపోయాడు. అన్నీ సెర్చ్ చేసుకోవాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పుట్టుకు రావు కదా. ఇన్కమ్ రావాలి. ఇన్కమ్ అప్పులు చేసి ఎవడైనా ఇస్తాడు. అర్థమైందా? నేనైతే పక్కా జగన్మోహన్ రెడ్డి అభిమాని, నిజంగా చెప్తున్నాను. యువకుడు ఏదో వదిలేస్తాడు అనుకున్నాం, నాశనం చేసి నేను చెప్తున్నాను. నాకు ఏ పార్టీతో నాకు సంబంధం లే. అర్థమైందా? సార్ రోడ్లు ఈ సంక్షేమం ఎట్లా ఉంది? మరి చేస్తున్నాడు చాలా వరకు చేస్తున్నారు. ఇవన్నీ ఇవ్వాలంటే ఇవ్వడానికి సంగతి తెలిసి ఓటేసాం. సార్ ఇప్పుడు మే నెలలో నీకు అర్థమవుతుందా? ఇవ్వడానికి సంగతి ఇవ్వలేడు, తెలుసు. యాజ్ ఎడ్యుకేటెడ్గా తెలియని వాళ్ళకి అందరూ తెలుసుకుంటున్నారు. చాలా వరకు మార్పు వస్తుంది. కొంచెం వీళ్ళు చేస్తే బాగుంటుందని గత ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళైనా సరే చక్కగా చేసి మంచి డెవలప్మెంట్ ఇస్తే హ్యాపీ. లేదు అనుకుంటే ప్రకటిస్తాను అమ్మఒడి రైతు భరోసా ఇస్తారని కూడా మాట ఇచ్చాడు, ఇస్తాడు. ఇవ్వకపోయినా ఆశ్చర్యపోక్కర్లా. డెవలప్ చేసే విధంగా అది నేను చెప్పేది ఉంటుంది, చేస్తాడని ఆ నమ్మకం అయితే ఉంది. పరిపాలన బాగుంది, నేను చెప్తున్నానుగా, హ్యాపీగా చెప్తున్నాను నేను నిజంగా. ఎట్లా ఉంది కూటమి పరిపాలన? ఇప్పుడైతే పరిస్థితి అయితే చాలా బాగుందండి. మాది ప్రకాశం జిల్లా ఒంగోలండి. నేను ఇక్కడ మామూలు బిజినెస్ పర్పస్ వచ్చాను. ఒక 6 నెలలు అవుతుంది. పరిశుభ్ర ప్రాంతం కానీ బస్టాండ్కి ఆవరణాలు కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా శుభ్రత మాత్రం చాలా బాగుంది సార్, నీట్గా. మార్పు అనేది కంపల్సరీ. ఇప్పుడు మనకి చూస్తాను, మనం చెప్పుకోకూడదు. నేను ఆల్రెడీ అభిమానం వేరే, కానీ మా వాస్తవం మాత్రం ఇప్పుడు ఉన్నట్టు చెప్పుకోవాలి. యాక్చువల్లీ చాలా ఎక్సలెంట్గా బాగా చేస్తున్నారు సార్, నీట్గా ఉంది సార్. వైజాగ్ మాత్రం హైదరాబాద్ లాగా సిటీ డెవలప్మెంట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. తీసుకెళ్తారు గ్యారంటీగా. ఆయన మంచి మైండ్ సెట్ 100% ఉంది సార్. ఇది ఓపెన్. ఇది అది మనం మైండ్ సెట్ని బట్టి ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్తారు. దాన్ని బట్టి మనం కూడా దాన్ని బట్టి నడుస్తూ ఉంటే అన్నీ కూడా డెవలప్మెంట్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంటాయి సార్. అవును సార్, కంపల్సరీగా అవుతాయి. 100% గ్యారంటీగా. అంటే కొంచెం అటు ఇటుగా ఇప్పుడు మన ఇంట్లో మనం మార్కెట్కి వెళ్తేనే అన్ని రకాలు తీసుకెళ్ళాం కదండి, సరుకులన్నీ కూడా. ఒకటి తగ్గొచ్చు, ఒకటి తగ్గొచ్చు, మళ్ళీ నెక్స్ట్ రోజు తీసుకెళ్తారు. అదేవిధంగా ఇది కూడా అంతే, క్రమంగా ఒకటి 100% గ్యారంటీ అవుతాయి. గ్యారంటీ ఉంది సార్. బాగానే ఉంది సార్. ఏ విధంగా ఉంది సార్? గత ప్రభుత్వం మీరు చూసారు, ఈ ప్రభుత్వం మార్పు ఏమైనా కనపడ్డదా? రోడ్లు కానీ పెన్షన్లు కానీ? గత ప్రభుత్వంలో మీరు చూసారు, రోడ్ల పరిస్థితి అధ్వానం ఉన్న సంగతి ప్రతి అనకూడదు. కుక్క కూడా తెలుసు, అది వేరే చెప్పనక్కర్లేదు. అది ఈవేళ మెరుగుపడుతున్నాయి. సార్ అభివృద్ధి సంక్షేమం ఎట్లా ఉండబోతుంది సార్ 5 years? బాగానే ఉంటుందని చెప్పి తెలుస్తానండి. సార్
ఇప్పుడు ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు ఉన్నారు. ప్రతి పరిశ్రమలు తీసుకొని వస్తున్నారు. నిరుద్యోగ సమస్య కూడా తీరుతుంది. ప్రతి డిఎస్సి కానీ రైల్వే బోర్డు కానీ ఇవన్నీ ఎట్లా ఉండబోతుంది సార్? ఒక అడ్మినిస్ట్రేషన్గా నడుస్తుంది అంటారా 5 years? నడవాలని కోరుచున్నాను. ఎందుకంటే అండి ప్రీవియస్లీ అసలు ఐటీ రంగానికి మూల కారణం ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారిని చెప్పాలి. అంటే ఈవేళ కూటమి వచ్చిందని చెప్పడం కాదండి, అసలు వాస్తవానికి కూడా హైదరాబాద్ బాగుపడడం కారణం ప్రధాన కారణం ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారే. అలాగే ఈవేళ ఈ ఐటీ రంగం మన ఆంధ్రాకి సేమ్ అభివృద్ధి అక్కడ ఎలా ఉందో పర్సంటేజ్ అభివృద్ధి కార్యక్రమం ఇన్కమ్ ఆదాయము అదే సోర్స్ ఈవేళ తెస్తారని చెప్పి ప్రజల దృఢప్రాయంగా ఉన్నామండి. అదే టోటల్గా చూస్తే చంద్రబాబు మీద నమ్మకం ఉందా? డెవలప్ చేస్తారు. ఉందండి. ఎందుకంటే అండి ఒకప్పుడు ప్రభుత్వంలో మీకు తెలుసు ఇది జరగదు అన్న పని ఈవేళ జరుగుతుందని చెప్పి చూపించారండి. అంటే ఇక్కడ గొప్పతనం ఈయన గొప్పతనం సాటి చెప్పుకోవడం కాదు, అసలు ఆ పనితనం ఎలా చేయాలో తెలియని పరిస్థితి. అంటే ఈవేళ ఒక సీఎంని కించపరచడం కోసమే మాట్లాడట్లా, అసలు పరిపాలన విధానం తెలియనటువంటి వాడు పరిపాలకులు అయితే అలాగే ఉంటుందండి. అదండి. బాగానే ఉందండి. ఏ విధంగా? రోడ్ల పరంగా నెక్స్ట్ మౌలిక సదుపాయాలు ఇవన్నీ బాగానే చేస్తున్నారు. మొత్తం స్వీపర్స్ అన్నీ వచ్చి క్లీనింగ్ అని గ్రీన్గా ఉంది, పరిశుభ్రంగా ఉంది, బాగానే ఉన్నాయి అన్నీ. శాంతి భద్రత విషయం ఎట్లా ఉంది? గత ప్రభుత్వం శాంతి భద్రత విషయంలో కూడా గట్టిగానే ఉంది. ఎక్కడ పడితే అక్కడ సెక్యూరిటీస్ ఉన్నాయి, నెక్స్ట్ చెకింగ్ చేస్తున్నారు, కెమెరాస్ ఉన్నాయి, అన్నీ గొడవలు గట్ట ఏం లేవు సార్. గత ప్రభుత్వం మీరు చూశారు, ఈ ప్రభుత్వం మార్పు ఏమైనా కనబడుతుంది? మార్పు అంటే రెండు పర్లేదు సార్. ఎవరిది వాళ్ళు దాని ప్రకారం ప్రభుత్వంలా పోలీసులా ఎలా ఉంటాయో దాని ప్రకారం అవుతుందండి. పరిపాలన అభివృద్ధి విషయం పరిపాలన అభివృద్ధి అవుతుంది కదా. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, దాన్ని గవర్నమెంటైజే ఉంది, ప్రైవేటైజేషన్ చేయలేదు. దానివల్ల మనకి లాభమే కదా. అక్కడ ఉన్న వాళ్ళు యువకులు కానీ అందులో ఆల్రెడీ చేసిన కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉన్నాయి, దానికి ఏం పర్లేదు. వాళ్ళది పోలేదు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు. ప్రతి పరిశ్రమలు ఐటీ కంపెనీలు అన్నీ తీసుకొని వస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది 5 years డెవలప్మెంట్? నాకు తెలిసి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, అందరికీ ఉపాధి దొరుకుతుంది. టోటల్గా చూస్తే పరిపాలన అభివృద్ధి అవుతుంది సార్. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి మోడీ గారి దగ్గర నుంచి నిధులు తీసుకురావడం కానీ పోలవరం ప్రాజెక్టులు కానీ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. మిత్రపక్షాలకి ఎలాగా నరేంద్ర మోడీ గారు హెల్ప్ చేస్తారు, మనకు రావాల్సినవి నిధులు కానీ అన్నీ కానీ వచ్చేటట్టు చేస్తారు. దానివల్ల అభివృద్ధి చెందుతుందండి. కిందటి ప్రభుత్వంలో మిత్రపక్షం అనేది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ నుండి నిధులు వచ్చాయి కాదు, వాళ్ళ ప్రభుత్వం ప్రకారం చేసుకోవాలి. అందుకు అప్పులు ఎక్కువయ్యి రాష్ట్ర అభివృద్ధి సరిగా జరగలేదు. ఈసారి ఏంటంటే మిత్రపక్షాలు ఎక్కువ ఉండడం వల్ల జరుగుతాయి. నమ్మకం అయితే ఉంది కదా? నమ్మకం అయితే ఉందండి. ఓకే సార్. చంద్రబాబు పరిపాలన బాగుంది సార్. ఏ విధంగా? ఏ విధంగా అంటే రోడ్లు క్లీనింగ్స్, నెక్స్ట్ ఏంటంటే అతను చేసిన మంచితనం, మొన్న దుర్గమ్మ కాలనీ అదే విజయవాడ అతను చేసిన బాగుంది. నెక్స్ట్ ఏంటంటే అతను ఒకటి కొంచెం పవన్ కళ్యాణ్ గారు అతను కొంచెం ఆలోచిస్తే మాకు ఏదైతే మందు అలవాటు దాని గురించి కొంచెం అభివృద్ధి కాదు, మాకు తినేటట్లుగా ఉండేటట్లుగా, మాకు ఇల్లు లేదు, ఏమీ లేవు, మేము ఈ కాంప్లెక్స్లోనే పడుకుంటున్నాము, దాని గురించి కొంచెం మాకు చూడాలనేసి నమ్మకం ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారు అది పవన్ సార్ చూశాను సార్. సార్ మాకంటే కడుపుండా తిండి కూడా లేదు సార్. మీకోసం అన్న క్యాంటీన్ కూడా పెట్టారు. సార్ మేము 5 రూపాయలు భోజనం చేస్తున్నాం అంటే అతని వల్లే సార్. నెక్స్ట్ ఏంటంటే అతని పరిపాలన అభివృద్ధి చెందుతుంది సార్. ఇంతకుముందు పరిపాలన అభివృద్ధి లేదు సార్. అది టోటల్గా అయితే బాగుంది కదా? చాలా బాగుంది సార్.